వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద నూతన ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీకి కృషి చేసిన సీనియర్ నేతలను సన్మానించారు. మంత్రి ఆనం మాట్లాడుతూ తెలుగువారి అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రతిజ్ఞ చేస్తున్నాను, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కూడా మంజూరు చేయమని జిల్లా కలెక్టర్ గారిని ఇప్పటికే కోరాం. సర్వే నంబర్లు ఇవన్నీ కొంచెం ఈ సర్వే నంబర్లలో తేడా ఉంది. రెవెన్యూ అధికారులని రోడ్డుకి ఈ వైపు ఆ వైపు రెండు వైపులా చూడండి, ఏది మాకు బాగుందంటే ఆ స్థలాన్ని కేటాయించండి, తీసుకుంటామని చెప్పి డబ్బుకే ప్రభుత్వ స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టట్లేదు. ప్రభుత్వ స్థలాన్ని వారు ఎంత ధర నిర్ణయిస్తే ఆ ధరకు పార్టీ కొనుగోలు చేసి పార్టీ కార్యాలయం ఇక్కడ నిర్ణయిస్తుంది. మనం దాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈరోజు విగ్రహానికే మనం భూమి పూజ చేశాం. మరొక 10-15 రోజుల్లో కార్యాలయానికి కూడా భూమి పూజ చేస్తాం. 6 మాసాల లోపల